ఇప్పుడు మనం ఇండియన్స్ కదా, మన ప్లేట్ లో ఒక కంప్లీట్ ఫుడ్ అనేది ఏమేమి ఉండాలంటారు చెప్పండి. కొందరికేమో ఇంటి భోజనం ఇష్టం, రైట్? మనం ఇంత అన్నం ఉండాలా, ఎంత కూర ఉండాలి, ఎంత పప్పు ఉండాలి, ఎన్ని కూరగాయలు ఉండాలి, ఇట్లాగన్నీ బ్యాలెన్స్ చూపిస్తుంటాం. అట్లాగే వైబ్రెంట్ లివింగ్లో మనకి ప్రతిరోజు మీల్ సబ్స్క్రిప్షన్స్ 15 ఏళ్ళ నుంచి ఉన్న సర్వీస్. అది ఏంటంటే ఒకవేళ మీరే పని చేసుకుంటున్నారు, ఇప్పుడు చూసేవాళ్ళు కూడా అనుకుంటారు అలాగే తినాలనుంది ఇవి చెప్పినలాగా, కానీ నాకు రాదు ఒకటి. ఆవిడ దగ్గర నేర్చుకుని, నా దగ్గర చెప్తే ఇంకొకరి దగ్గర నేర్చుకుని ఇంట్లో చేసుకునేటప్పుడు కొన్ని ఏళ్ళు పెట్టేటట్టు అట్లీస్ట్ కొన్ని నెలలన్నా పడుతుంది. ఆ టైంలో నాకు ఆఫీస్కి ఫుడ్ వచ్చేయాలి, ఇంటికి ఫుడ్ వచ్చేయాలి. ఇట్లాంటి ఫుడ్, టేస్టీ ఫుడ్, హెల్తీ ఫుడ్, బ్యాలెన్స్డ్ ఉండాలి. అంటే మనకి ఒక సర్వీస్ ఉంది, మీల్ సబ్స్క్రిప్షన్స్. దాంట్లో మనం ప్రతిరోజు లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ పంపిస్తాం. సో దాని ఫోటోలు కూడా పెడుతూ ఉంటాను నేను. అంటే అందరూ మన దగ్గర కొనుక్కోలేకపోవచ్చు, కానీ అట్లీస్ట్ చూస్తే కొంచెం ఐడియాలు వస్తాయి కదా నీకు అన్న ఉద్దేశంతో ఐ షేర్ దోస్. సో చూసుకోవచ్చు. ఏం లేదండి, ఒక ప్లేట్ లో నీకు ధాన్యాలు ఉండాలి. ఆ ధాన్యాలు అంటే వైట్ రైస్ కాదు, మిల్లెట్స్. ఎందుకంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇప్పుడు వినే ఉంటారు అన్ని ఫైబర్ మీదే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫైబర్ బాగుందంటే నీ గట్ బ్యాక్టీరియా మంచిగా ఫీడ్ అవుతుంది. గట్ బ్యాక్టీరియాకి నీకు ఫుడ్ ఏంటంటే ఫైబర్. ఆ ఫైబర్ కూడాను నేను అన్ని ఎలా అలా తినేస్తాను, ఫైబర్ పౌడర్ వేసేసుకుంటానంటే కాదు. ఒక్కొక్క ఫైబర్ ఫుడ్లోంచి నీకు వెజిటబుల్ ఫైబర్, ఒక్కొక్క కీరకాయలో ఫైబర్ వేరు, టొమాటోలో ఫైబర్ వేరు, క్యారెట్లో ఫైబర్ వేరు, యాపిల్లో ఫైబర్ వేరు, బనానాలో ఫైబర్ వేరు. ఎందుకంటే మనకి చాలా రకాల బ్యాక్టీరియా ఉంటుంది, గట్ బ్యాక్టీరియా. అన్నిటికీ అన్ని రకాల ఫుడ్ అనమాట అది. దట్ విల్ ఫీడ్ దట్ పర్టికులర్ స్ట్రెయిన్ ఆఫ్ బ్యాక్టీరియా. సో మీరు తిన్నవి రకరకాల ఫుడ్స్ తినాలి. తింటే అప్పుడు చాలా మంచి కాలనీస్ ఉంటాయి. ఇట్ విల్ సపోర్ట్ యువర్ హెల్త్. ఎగ్జాక్ట్లీ. సో రకరకాలు తినాలన్నమాట. సో నువ్వు ఫైబర్, మన మిల్లెట్స్ లో చాలా ఫైబర్ ఉంటుంది. సో అది లెగ్యూమ్స్, నీ అన్నాను కదా, శనగలు అవ్వని, లేకపోతే కందిపప్పు, పెసరపప్పు, అట్లాంటివి. తర్వాత ఇన్ని రకాల కూరగాయలు, ఒక రకం కూరగాయ ఇంత కూరగాయ తినాలి. కొంచెం ప్రోబయోటిక్స్ రిచ్ ఫుడ్స్, కొంచెం ఊరబెట్టిన కూరగాయలు అయితే, లేకపోతే ఇలాగ మజ్జిగలు అట్లాంటివి తింటే యూర్ డన్. అది ఇప్పుడు మీకు రోటీ కూర తింటే మీకు నచ్చొచ్చు, నాకు రైస్ నచ్చొచ్చు. సో అలాగే తినండి. మీరు జొన్న రోటీ తినండి, నేను ఇది తింటాను, మిల్లెట్స్ తింటాను, లేకపోతే బ్రౌన్ రైస్ తింటాను, రెడ్ రైస్ తింటాను, ఇంకా బ్లాక్ రైస్ తింటాను. అన్ని పండిస్తున్నాం మనం. సో అదే ప్రాంతాన్ని బట్టి కూడా మనం మూడుని బట్టి చేంజ్ అవ్వచ్చు, కానీ హెల్తీగా ఉండాలి. ఏది తిన్నా కూడా అది ఈ ఫుడ్డే హెల్తీ అనడానికి లేదు. మనకి ప్రకృతి ఎన్నో రకాల ఫుడ్స్ ఇచ్చింది, చాయిసెస్ ఉన్నాయి. మీ టేస్ట్ నా టేస్ట్ ఒకటే ఉండాల్సిన పనే లేదు. అయినా కూడా మన ఇద్దరం కూడా హెల్తీగా తినే అవకాశం మన ప్రకృతి ఇచ్చింది మనకి. సో ఈ ప్రకృతి ఇచ్చిన వరాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఆఫ్టర్ 30 ఫీమేల్ లేడీస్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? ఆఫ్టర్ 30 అంటే 20s లో ఉన్నలాగానే ఇంచుమించుగా 40 వచ్చిన తర్వాత కొంచెం కాల్షియం ఎక్కువ ఉండేలాగా, కొంచెం ఐరన్ ఎక్కువ ఉండేలాగా ఉంటే బాగుంటది, బెటర్ ఫర్ యూ. ప్రోటీన్స్ కూడా కొంచెం కేర్ చేయాలి, ఎస్పెషల్లీ ఇంకా పెద్ద అయ్యేటప్పటికి, ముసలు అయ్యేటప్పటికి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కూడా కావాలి. కాకపోతే మనం ఆ టైంకి మనం గట్ సరిగ్గా పెట్టుకోలేదు అనుకోండి, ప్రోటీన్ ఇచ్చినప్పుడు అరగదు. సో అన్నిటికన్నా ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, మీరు తింటున్న ఫుడ్ అరుగుతుందా, మీరు నిద్ర బాగా పోతున్నారా, కాన్స్టిపేషన్ లేకుండా టాయిలెట్ కి సరిగ్గా 1-2 సార్లు వెళ్తున్నారా రోజుకి, అవి చూసుకోవాలి. అవి చూసుకున్నారనుకోండి, యూర్ గుడ్. ఓకే. అయితే అందంగా మీలాగా ఉండాలంటే, స్కిన్ షైనీగా, ఫ్లోలెస్ గా ఉండాలంటే టిప్స్ ఇవ్వండి ప్లీజ్. మీరేం చేస్తున్నారు, బాగున్నారు. సో కొందరికి జెనెటిక్ గా మంచిగా ఉంటది, కొందరికి జెనెటికలీ బాగా తింటే కూడా అటు ఇటు ఉండొచ్చు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే, ఎక్కువ వాటర్ రిచ్ ఫుడ్స్ తినాలి. హైడ్రేషన్ బాగుండాలి. హైడ్రేషన్ మన సెల్స్ లోకి వెళ్ళాలి. దేంట్లో ఉంటది హైడ్రేషన్? ఫ్రూట్స్, వెజిటబుల్స్. వేయించిన పదార్థాల్లో ఉండదు. నూనె బాగా గుర్తుపెట్టుకోండి, నూనె చాలా ఘోరము స్కిన్ కి. యాంటీ ఏజింగ్ మీకు ఉండాలి, మీరు తొందరగా ఏజ్ అవ్వకూడదు అంటే. ఇప్పుడు నేను అనుకుంటాను, నేనేం పెద్ద ఏం చేసేలేదు, క్రీములు గీములు ఏమీ రాసుకునేది లేదు. మనకి ఫేషియల్ అన్నది టీనేజ్ లో చేయించుకున్నట్టున్నా. అంటే ఇంటేక్ అంత ఇంపార్టెంట్ అన్నమాట. అది నేను అనేది. నేను చేసింది ఏంటంటే,
లోపలికి ఏదైనా వెళ్తే ఇది ఒక గుడి అన్నట్టు, చాలా ప్రెషస్. దాంట్లోది ఎన్నో నూనెలు, ఎన్నో రిఫైన్డ్ ఆయిల్స్ తో చేసినవి అట్లా తినను, చక్కెర అట్లాంటివి. ఎందుకంటే అవన్నీ ఇప్పుడు మన బాడీకి ఏంటంటే న్యాచురలీ డీటాక్సిఫై చేసే శక్తి ఉంది. అందుకే డీటాక్స్లు ఏం అవసరంలా యాక్చువల్లీ అది ఉంది. కానీ నువ్వు దాన్ని డ్యామేజ్ చేయొద్దు కదా. నీ లివర్ని డ్యామేజ్ చేయొద్దు, కిడ్నీస్ డ్యామేజ్ చేయకూడదు, ఇట్లా డ్యామేజ్ చేయకూడదు. కాబట్టి క్లీన్ ఫుడ్ తినాలి. అందుకే రిఫైన్డ్ ఆయిల్స్, మైదాలు, చక్కెర, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినొద్దు. అది నీ బాడీకి చాలా చాలా పని పెట్టేస్తుంది. చాలా బాగా చెప్పారు. సో మీరు చెప్పిన విధంగా చేస్తే ఫేస్ మీ లాగా గ్లో అయిపోతుంది. అయితే వంట చేసేటప్పుడు ఎలాంటి ఆయిల్ వాడడం మంచిది? చాలా రకాల ఆయిల్స్ ఉన్నాయి కదా. అవును, ఫస్ట్ నూనె చాలా తక్కువ వాడుకోవాలి. మీరు అది ఏ నూనె చాలా తక్కువ వాడాలి. అది చాలా తక్కువ వాడుకుంటున్నామని అంగీకరించిన తర్వాత నువ్వుల నూనె కానీ, కోల్డ్ ప్రెస్ గానుగతో పట్టింది నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, ఆవ నూనె కానీ, మహా అయితే వేరుశనగ నూనె కానీ, అంతే అంతే. వేరే దేశంలో ఉంటే ఆలివ్ ఆయిల్ అట్లాంటివి వాడుకోవచ్చు, అవకాడో ఆయిల్ అని అట్లాంటివి. మన దేశంలో అయితే ఇవి. ఓకే, అయితే ఫీమేల్ కి అవకాడో చాలా ఇంపార్టెంట్ అంటారు కదా. సో మీరు చెప్పండి. కొబ్బరికాయ కూడా అంత ఇంపార్టెంటే. అక్కడ వాళ్ళకి ఎక్కువ అవకాడోస్ కాస్తాయి కాబట్టి, వాళ్ళ కొబ్బరికాయలు ఉండవు కాబట్టి అది చెప్తున్నారు. అంటే మన కొబ్బరికాయ కావాలండి. వాళ్ళు అనేది అవకాడోలు ఎందుకంటున్నారంటే అవకాడోలో మంచి ఫ్యాట్స్ ఉంటాయి, మీకు హార్ట్ హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి, స్కిన్ గ్లోయింగ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఓకే, అందుకని ఆ ఫ్యాట్ అంటున్నారు. మనకి కొబ్బరికాయ ఫ్యాటేగా. ఓకే, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యూ. ఓకే, అంటే మనం ఏదో ఫారిన్ ఫుడ్ కొనుక్కోవాల్సిన పని లేదు, కానీ మన దేశంలో కూడా అవకాడోలు ఉంటాయి. చూసారు కదా కింద, మన దేశం నుంచి ఉన్న అవకాడోలు అవి మన మార్కెట్ లో చూసే ఉంటారు, చాలా ఫ్రెష్ గా ఉంటాయి. మనకి అవకాడో తిన. అంతేగాని ఇప్పుడు పల్లెటూరులో నాకు అవకాడో లేదని దే షుడ్ నాట్ ఫీల్, అయ్యో నాకు అవకాశం లేదు అంత మంచిగా ఉంటాను, కానీ ఏం లేదు. నీ వెనకాలే ఉన్నాయి విప్ప పువ్వులు. విప్ప పువ్వులతో చాలా మంచి ఫ్యాట్ ఉంటది. విప్ప నూనె కూడా చేస్తారు. అంటే గ్రామీణ వాళ్ళు, అడవిల్లో ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి ఆ విప్ప పువ్వు, విప్ప నూనె వాళ్ళకి అందుబాటులో ఉంటది. అది వాడుకోండి. గడ్డి నువ్వులతోటి నూనె చేస్తారు, నువ్వులతోటి నూనె చేస్తారు. ఆల్ గుడ్ ఫ్యాట్స్, వెరీ గుడ్ ఫ్యాట్స్. అండ్ వైట్ నువ్వులు బెటర్, బ్లాక్ నువ్వులు బెటర్ అంటారు? రెండిటికి వాల్యూ ఉంది. అదే కాకుండా మనం అనుకున్నాం కదా డిఫరెంట్ ఫుడ్స్ తినాలి. ఒక్కొక్కళ్ళు అంటారు, మీరు ఇప్పుడు ఇదన్నా కొంచెం మంచి క్వశ్చన్, అది నల్ల నువ్వుల తెల్ల నువ్వుల అట్లా కాకుండా లైక్ క్యారెట్ మంచిదా బీట్రూట్ మంచిదా అన్నట్టు ఉంటారు కొందరు. అది రోజు బీట్రూట్ మంచిదంటే రోజు అదే తింటే అట్లా కాకుండా మంచిది కాదు, బట్ యు ఆర్ మిస్సింగ్ ఆన్ ది అదర్ థింగ్స్. రోజు బీట్రూట్ తిన్నా మనకేం నష్టం రాదు, కాకపోతే నువ్వు వేరే కూరగాయలు తినే అవకాశం లేకుండా ఉంటది కదా. బీటా క్యారెటిన్ రాదు, నువ్వు క్యారెట్ తింటావు, క్యారెట్ తింటే నీకు బీటా క్యారెటిన్ వస్తుంది. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటది కాబట్టి అలా కలిపి చేంజ్ చేస్తూ ఉండండి. రోజు మంచిగా ఉన్న ఫుడ్లు ఎక్కువ తినండి. మునగాకు, ఉసిరికాయ అవి కొంచెం ఎక్కువ రోజులు తిన్నా కూడా గుడ్, దాంట్లో పవర్ ఉంటది కాబట్టి. సో మిగతావి రిపీట్ చేసుకుంటూ సర్క్యులేషన్. ఓకే మేడం, ఇప్పుడు షుగర్ తీసుకోవడం మంచిది కాదంటారు కదా, కానీ ఎక్కడ చూసిన స్వీట్స్ అవి ఇవి తీసుకుంటుంటారు. ఎంత షుగర్ ఒక మనిషి ఎంత తినాలంటారు? అసలు షుగర్ లాగా అసలు తినొద్దు. కానీ స్వీట్ తినదంటలేదు చూసారా నేను. స్వీట్ అన్నది మనకి న్యాచురల్ గా తినాలి అనిపిస్తుంది, ఒక్కొక్క టైంలో ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది. కాబట్టి న్యాచురలీ స్వీట్ తినండి, బాగా పళ్ళు తినండి. కొందరికి పళ్ళు తింటే అది స్వీట్ ఎందుకు అయిందమ్మా అంటారు. సో బెల్లంతో చేసినవి తినండి అట్లీస్ట్. లేకపోతే డేట్స్ తో చేసినవి తినండి. తాటి బెల్లం అని మన దగ్గర చూసే ఉంటారు షాప్ లో. మామూలు చెరుకు తోటి చేసిన బెల్లం ఉంటది, తాటి బెల్లం ఉంటది, కొబ్బరి బెల్లం ఉంటది. మీరు చూసారు కదా బేక్స్ అయ్యి చాలా కొబ్బరి బెల్లం తోటి చేస్తాం మేము అవి. ఈత బెల్లం ఉంటది, ఇంకా ఖర్జూరం ఉంటది. ఎన్నో రకాల స్వీట్ థింగ్స్ ఇన్ నేచర్, వాటితోటి తినండి.